క్రియేట్ చేస్తారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మటుకు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ బిస్లరీ వాటర్ బాటిల్ తయారు కావడానికి 10 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1 కేర్ఫుల్ కలెక్షన్. వీరు నీటిని చాలా కేర్ఫుల్గా అయితే కలెక్ట్ చేసుకుంటారు. అది రివర్ వాటర్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ వాటర్ కావచ్చు. అలా కలెక్ట్ చేసిన వాటర్ని ఒక పెద్ద ట్యాంకర్స్లలో స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. స్టెప్ 2 ఓజనైజేషన్. ఈ ఓజనైజేషన్ ప్రాసెస్లో నీటిలో ఉన్న బ్యాక్టీరియాస్ని అయితే ఇన్స్టాంట్గా చంపేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ అంతేకాదు, ఈ ఓజనైజేషన్ ప్రాసెస్లో 100% బ్యాక్టీరియా అయితే అంతమైపోతాయి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టెప్ 3 అండ్ స్టెప్ 4 స్టార్ట్ అవుతాయి. స్టెప్ 3 అండ్ స్టెప్ 4 వచ్చేసి శాండ్ ఫిల్ట్రేషన్ అండ్ కార్బన్ ఫిల్ట్రేషన్. ఈ స్టెప్లో వాటర్ని శాండ్ ఫిల్ట్రేషన్ ద్వారా పంపిస్తారు. అప్పుడు వాటర్లో ఉండే అన్వాంటెడ్ సాలిడ్ మెటీరియల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఆ తర్వాత ఆ వాటర్ కార్బన్ ఫిల్ట్రేషన్కి వెళ్తాయి. ఈ కార్బన్ ఫిల్ట్రేషన్ కలర్ని, వాసనని అండ్ ఏమైనా హార్మ్ఫుల్ పార్టికల్స్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. స్టెప్ 5 రివర్స్ ఆస్మోసిస్. ఈ ప్రాసెస్ తర్వాత వాటర్ రివర్స్ ఆస్మోసిస్లోకి వెళ్తాయి. ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లో అన్వాంటెడ్ మినరల్స్ అండ్ అన్వాంటెడ్ సాల్ట్స్ రిమూవ్ అవుతాయి. స్టెప్ 6 మినరలైజేషన్. స్టెప్ 5లో మినరల్స్ని రిమూవ్ అయిపోవడం వలన వాటికి మినరల్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ప్రాసెస్లో వాటర్కి పొటాషియం అండ్ మెగ్నీషియం మినరల్స్ని యాడ్ చేస్తారు. దీని ద్వారా వాటర్ చాలా హెల్తీగా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ పెద్ద ట్యాంకర్లలో స్టోర్ చేస్తారు. స్టెప్ 7 మైక్రోన్ ఫిల్ట్రేషన్. ఈ ప్రాసెస్లో అగైన్ వాటర్ని ప్యూరిఫై చేస్తారు. అండ్ అంతేకాదు, ఈ ప్రాసెస్లో వాటర్లో ఉండే చిన్న చిన్న అన్వాంటెడ్ పార్టికల్స్ రిమూవ్ అయిపోతాయి. స్టెప్ 8 రీఓజనైజేషన్. అగైన్ ఈ వాటర్కి ఓజోన్ని అయితే యాడ్ చేస్తారు. ఇది వాటర్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ వాటర్ బాటిల్స్లో నింపడానికి రెడీ అయినట్లే. ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో అయిపోయిన తర్వాత ఇక వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాటర్ ఫిల్లింగ్ ప్రాసెస్లో మాత్రమే ఉంటుంది. స్టెప్ 9 కేర్ఫుల్ బాటిలింగ్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మిషన్